తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకం లక్షల మంది రైతులలో ఆశలు నింపుతున్నప్పటికి కూడా ప్రస్తుతం అయితే ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదలై పడ్డాయి వాళ్ళ అకౌంట్లో. తర్వాత 4 నుంచి 10 ఎకరాల వరకు ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి రైతులంతా కూడా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. కాలం నెత్తి మీదకి వచ్చి వ్యవసాయ పనులు స్టార్ట్ చేసేందుకు ఖరీఫ్లో ఇప్పటికే పొలాలలో రైతులు కూడా వారి పనుల్లో నిమగ్నమైన పరిస్థితి. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఇంకా రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో అయితే కొంత నైరాశ్యం నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఇప్పటి వరకు వ్యవసాయం చేస్తూ వస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా పేరుతోటి 15,000 వేస్తున్నారు. ఏమైనా పడ్డాయా ఇప్పటి వరకు? ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి? 3 ఎకరాల 16 గుంటల వరకు నాకు పడ్డాయి. తర్వాత మా కొడుకు 5 ఎకరాలన్నర ఉంది, ఇంతవరకు పడలే. అంతే జనాలు చెప్పే వార్త ఏంటంటే 4 వరకు పడ్డాయి, మిగతా వాళ్ళకి పడలేదన్నారు. మండలానికి ఒక ఊరికేమో అన్ని పూర్తిగా వేసిండు, ఎంత భూమి ఉన్నా. కతిమ గ్రామాలకి వేయలే. కాబట్టి అందరికీ రైతులకు వేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు, మన ఖర్చులు వెళ్తాయి, పెట్టుబడి ఖర్చులు వెళ్తాయి, అన్ని విధాలు బాగుంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మీకు జనవరి 26, 2025 నాడు అందరికి వేస్తా అని చెప్పిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పడలేదా మీకు? ఒకసారి పడిందా, 2 సార్లు? ఒకటేసారి పడింది. జనవరి 26 నుంచి 3 ఎకరాలన్నరకే పడ్డాయి. మిగతా పైసలు పడలే. అంటే మిగతా ఎక్కువ, మా కొడుకున్న ఎక్కువ పడలే. రైతు ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కదా, ఆల్రెడీ ఇప్పటి వరకు 2 సార్లు 3 సార్లు కూడా రైతు భరోసా నిధులు వేసినాం అంటున్నారు. మీరు ఒకసారి పడ్డా అంటున్నారు. రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒకసారి వేసింది 10,000 ఎకరానికి 10,000 చొప్పున 5,000 కాడికి ఒకసారి వేసింది పూర్తి భూమికి. తర్వాత మధ్యన వేయనేలే, మధ్య ఒక కాలం పోయింది. ఈ రెండో కాలాన్ని మొన్న 4 ఎకరాల వరకు వేసి మిగతా ఎక్కువ భూమి వాళ్ళకి వేయలే. అప్పుడే మీరు రైతులంతా కూడా వ్యవసాయ భూములకు వచ్చారు. సీజన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఒకవేళ రైతు భరోసా నిధులు ఎప్పటి వరకు పడితే మీకు ఉపయోగపడుతుంది? జూన్లో వరి నారులు పోస్తారు, పెట్టుబడులు స్టార్ట్ అవుతాయి. జూన్ చివరి నాటికి వేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, లేకుంటే ఇబ్బంది పడతారు. మీరు చెప్పండి, అసలు ఎంత భూమి ఉంది మీకు? రైతు భరోసా నిధులు పడ్డాయా మీకు? 5 గుంటలు ఉంది. ఇంతవరకు ఇంకా మాకు పడలేదు. అప్పుడు ఒకసారి పడ్డాయి ఫస్ట్లో, అది 5,000 పడ్డాయి. ఇక మళ్ళీ పడలేదు. ఇప్పుడు పడతాయి అంటారు, ఇంక ఇంతవరకు రాలేదు. ఇంకా 4 ఎకరాల 5 గుంటలు ఉంది నా పాలు, అది ఇంతవరకు పడలేదు. వస్తాయి వేస్తాం అంటారు, వేస్తలేదు. మీరు చెప్పండి, మీకు ఎంత పొలం ఉంది ఇప్పటి వరకు? రైతు భరోసా ఉంది. రైతు భరోసా ఒకసారి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒకసారి పడ్డది, రెండోసారి వల్ల ఇది మూడోసారి కూడా అసలు పడలేదు. మేము రైతు భరోసా వరకు ఎదురు చూస్తున్నాం, కానీ పడేటట్లు లేవు. అది ఇప్పుడు 2వ సీజన్ పోయింది, ఇది 3వ సీజను. ఇప్పటి వరకైనా పడతాయని ఎదురు చూస్తున్నాం, కానీ అది ఆ మాటలు చెప్పడే కానీ భరోసా అయితే వేస్తున్నాడు. ఇది రైతుల స్పందన. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పేరుతో ఒక్కసారి మాత్రం రైతు బంధు నిధులు ఇచ్చారు. తర్వాత జనవరి 2025, 26వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 6 నెలల కాల పరిధిలో కూడా ఇప్పటి వరకు 3.5 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ అయ్యాయి రైతుల ఖాతాల్లో. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు వేస్తామని చెప్తూ ఇప్పటికే పలు దఫాలుగా 4 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా వేసింది. అయితే 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు వరకు మే ఎండింగ్ చివరి నాటికి వేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం, మరొక వైపుకు ఆర్థిక శాఖకు నిధులు రెడీ చేసుకోవాల్సిందిగా కూడా చెప్పడంతో కూడా రైతుల్లో ఇప్పటి వరకు నెలకొన్నటువంటి నైరాశ్యం కొంతమేర తగ్గి ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక మరి కొద్ది రోజుల్లో, అంటే ఇప్పుడు మే మధ్యలో ఉన్నాం ప్రజెంట్, తర్వాత జూన్ వరకు మొదటి వారం వరకల్లా ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయ్యి రోహిన్ కార్తెలో రైతులంతా కూడా తమ పంట పొలాల్లో పొలం సాగు చేసుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా రైతు భరోసా నిధులు ఆ రైతులకు ఇస్తేనే పంటకు పెట్టుబడి సాయంగా అవసరం వస్తుందని చెప్పి రైతులు అయితే అంటున్నారు. ఇక ఇప్పటి వరకు, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు తాజాగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొత్తం 13 లక్షల మంది రైతులు 4,000 కోట్ల రూపాయల నిధుల అవసరంతో అయితే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే ఇక ఆర్థిక శాఖ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలను కూడా వెంటనే సమీక్షించుకొని అత్యధిక సమయం కూడా దానికోసం కేటాయించి కూడా వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేస్తే కనుక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలోపేతంగా ఉన్నటువంటి రైతులకు సహాయం అందితే ఖచ్చితంగా పంటలు మంచిగా పండి అనంతరం రాష్ట్రానికి కూడా అభివృద్ధిలో తోడ్పాటు అందించేందుకు రైతులంతా కూడా సిద్ధంగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించి రైతు భరోసా నిధులు వెంటనే ఇవ్వాలని చెప్పి రైతులైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం రైతు భరోసాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ నల్గొండ జిల్లా నుంచి. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ.